లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దెయ్యాల కొంప. చూడండి హౌస్ అంతా చూడండి. సో అది నిజంగా దెయ్యాల కొంపే అండి, సరదాగా అనలేదు. 100 సంవత్సరాల క్రితం ఆ ఇంటి ఓనరు ఆ సర్వెంట్తో, అంటే ఆ ఇంట్లో పనిచేసే సర్వెంట్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడంట. సో ఎక్కడ నిజం బయటపడిపోద్దో అని ఆ అమ్మాయిని 16 years ఓల్డ్ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి మర్డర్ చేశాడు. సో మొత్తానికైతే అది కేసు బయటకు వచ్చి అతనికి కోర్టు డెత్ సెంటెన్స్ చేసిందనమాట. స్టిల్ కానీ ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతుందని, ఇంకా ఒక్కొక్కసారి తెల్ల బట్టలు వేసుకుని కనిపిస్తుందని చెప్పేసి ఆ బోర్డు మీద రాశారనమాట. అంటే ఆ సోల్, ఆ ఆత్మ ఏం మనం చాలా సినిమాల్లో చూస్తాం కదండి. సో అలా స్ట్రీట్స్లో నడుచుకుని వస్తూ ఉంటే సినిమా షూటింగ్ అవుతుందండి, చూడొచ్చు. అదిగోండి మొత్తం షూటింగ్ ఎక్విప్మెంట్ హడావిడి. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇంగ్లీష్ సిరీస్ అంట. ఏదైనా సినిమా షూటింగ్ అంటే చాలా కష్టం కదా రోజా. HBO ఛానల్ సిరీస్ అంట. బేసిక్గా ఇలాంటి ప్లేసెస్లో షూటింగ్ అనేసరికి చాలా ఈజీ అండి, సెట్ అయ్యక్కర్లేదు. చూసారు కదా అసలు లొకేషన్ ఎలా ఉందో. అసలు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి లొకేషన్స్ ఉండవు. ఓన్లీ యూరోప్లోనే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి. మన తెలుగు మూవీస్ కూడా చూసుకోండి మీరు. ఫారెన్ షూటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పాటలు తీస్తే అందులో 80 songs యూరోప్లోనే ఉంటాయి. మీరు తీసుకోండి, 1990s దగ్గర నుంచి తీసిన వెంకటేష్ మూవీస్ దగ్గర నుంచి మొన్నటి వరకు తీసిన లేటెస్ట్ మూవీస్ ఏదైనా సరే, మహేష్ బాబు సినిమాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ మూవీస్ కావచ్చు, అన్నిటిలోనూ యూరోప్ షూటింగ్ ఉంటుంది. అసలు ఈ బ్యూటీయే వేరు. అసలు అంటే డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, ఈ సిటీస్ అన్నీ మనల్ని తిప్పి చూపించడానికి ఒక టాయ్ ట్రైన్ లాంటిది ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కితే సింపుల్గా మనము మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ చూసేయచ్చు అనమాట. ఫాస్ట్గా పని అయిపోద్ది మనకి. టైం ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయింది. సో మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం టైంని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి టాయ్ ట్రైన్స్ ఎక్కొచ్చు అనమాట. ఇదిగోండి ఇదే ఆ టాయ్ ట్రైన్. ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ అయిపోయింది అనుకుంటా. చూడండి ఇప్పుడు మన ఊరిలో ఆటో చూడండి, భయ్యా మీరు మూరు ముందుకు వచ్చేయండి అని చెప్పి డ్రైవర్ పక్కన కూర్చోబెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. అంటే ఆటో కెపాసిటీ ఎంతండి? 3, మన వాళ్ళు 6 ఎక్కిస్తారు. సేమ్ అలాగే అనమాట. మేము ఇప్పుడు కొద్దిగా ఇరుక్కుని కూర్చున్నాం. పాపం మా పక్కన వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు మేము వాళ్ళని కుక్కేసామని చెప్పేసి. సో సరదాగా ఈ ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేద్దాం. మొత్తం ఈ 3 cities టూరు ఈ ట్రైన్లో కూడా వేద్దాం అనమాట. ఇంకా దిస్ ఈజ్ 52 ఇదిగోండి. బాయ్. లెఫ్ట్ సైడ్లోని రైట్ సైడ్లోని ఏమున్నాయో కామెంటరీలో చెప్తున్నారండి. ఫేమస్ చర్చెస్, మ్యూజియంస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బ్యూటిఫుల్గా ఉంది ఈ రైడ్ అయితే. సెంగ్లియా ప్రజెంట్ సెంగ్లియా అనేది ఆ 3 cities-లో ఒకటి. We can observe the main gate and the main entrance of the city of Cospicula. స్కూల్ రిక్షాలో కూర్చుని లాస్ట్ కూర్చుని వాళ్ళకి గుర్తుందా? సేమ్ అలాగే ఉంది ఇప్పుడు. ఇది సూపర్.
రైడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ లోకల్గానే ఏదైనా మంచి వ్యూస్ దొరుకుతాయేమో అని చెప్పి వ్యూ పాయింట్స్ని వెతుక్కుంటూ వెళ్తున్నామండి. అసలు అద్భుతం చూడండి, ఆ కోట గోడలు ఏంటి చూడండి ఎంత ఎత్తున్నాయో. అమేజింగ్. అసలు కిందకి వెళ్దాం. అక్కడికి వెళ్తే వ్యూ ఇంకా ఫుల్ క్లారిటీతో మనకి కనిపిస్తుంది అనమాట. అమ్మో చూసారా వే ఎలా ఉందో, కొంచెం కనుక జారిందంటే మూతిపళ్ళు రాలిపోతాయి అనమాట. అమేజింగ్ అమేజింగ్. వా ఏమన్నా ఉందా వ్యూ అసలు. చూడండి జూమ్ చేస్తున్నాను. నిన్న మనం ఫిరంగి దాడులన్నీ చూసాం కదా, అక్కడి నుంచి చూసాం అనమాట. సో ఇప్పుడు దానికి రివర్స్ సైడ్లో ఉన్నాం. వెలట్టా నగరానికి ఆపోజిట్ సైడ్కి వచ్చి వెలట్టా నగరం వ్యూస్ చూస్తున్నాం. అదిరిపోయిందండి, అదిరిపోయింది, నో వర్డ్స్. చూడండి ఈ పెద్ద ఫెర్రీ వస్తుంది కదా, అందుకనేసి మన బోట్ ఇక్కడ ఇలా స్టాప్ అయిందనమాట. బాయ్ 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 ఫెర్రీ. ఎక్కడైనా ఎత్తైన బిల్డింగుల్లో లిఫ్ట్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఎత్తైన కోటకి లిఫ్ట్ ఉందండి. చూసారా? వా పైకి వెళ్ళడానికి అదిగోండి లిఫ్ట్ ఎంత ఉందో. ఆ పైన అప్పర్ బరాకా గార్డెన్ ఉంది. నిన్న మనం ఫిరంగి కాల్పులు చూసాం కదా, అక్కడికి వెళ్తుంది అనమాట ఈ లిఫ్ట్. ఇదిగోండి కింద నుంచి అంత పెద్ద లిఫ్ట్. వామ్మో. ఈ లిఫ్ట్ ఎక్కడానికి ఈ టికెట్ తీయాలన్నమాట, €1. అదిగోండి €1 పెట్టుకుని ఆ పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అదనమాట సరదాగా ఈ లెఫ్ట్ ఎక్స్పీరియన్స్ చేసేసి. సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదైతే రూమ్ తీసుకున్నాం కదా, సో ఆ రూమ్లోనే లగేజ్ ఉంచేసాం అనమాట. ఆ లగేజ్ కలెక్ట్ చేసుకుని కొత్త రూమ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో రూమ్కి వెళ్ళిపోయి అంటే కొత్త రూమ్లో చెక్ ఇన్ అయిపోతే ఈ రోజు అనేది మనకి ఎండ్ అయినట్టే సక్సెస్ఫుల్గా. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కానీ ఇంత ఎలాబరేటెడ్గా లేవు. సో కంపల్సరీ మాల్టాని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రజెంట్ నేను నిలబడిన లొకేషన్ చూడండి, అద్భుతంగా ఉంది. నా వెనకాల కనిపించేదంతా వెలట్టా క్యాపిటల్ సిటీ అనమాట. నార్మల్గా చూస్తేనే ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంటే, ఇదే ప్లేస్లో 100 దీపావళి పండుగలు ఒకేసారి జరిగితే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఈ నైట్కి మనం అలాంటి వేడుకను చూడబోతున్నాం. అసలు ఆ వేడుక ఎందుకు చేశారు, డీటెయిల్స్ ఏంటి అనేది నెక్స్ట్ విజువల్స్తో పాటు చెప్తాను. సూపర్ డూపర్ అనమాట, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. దీపావళి పండుగ జరగడానికి ఇంకా 3-4 గంటల టైం ఉందండి. సో ఆ లోపు మేము కొత్త రూమ్కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి తిరిగి ఇక్కడికే వచ్చేస్తాం అనమాట. అదిగోండి వచ్చేసాం. ఆల్రెడీ చూడండి దీపావళి సంబరాలు మొదలైపోయినాయి. అసలు మాల్టాలో ఉన్న జనాభా అంతా ఇక్కడికే వచ్చేసారా అన్నట్టు ఫుల్ క్రౌడ్ ఉందండి. అసలు చూడండి, అసలు సందులన్నీ జనాలతో నిండిపోయినాయి. అసలు ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాల్టా హిస్టరీలోనే ఒక ఇంపార్టెంట్ డే అనమాట. సో ఎందుకు ఏంటనేది డీటెయిల్స్ చెప్తాను, ఫుల్గా చూడండి, మతిపోయే విజువల్స్ ఉంటాయి. యూరోపియన్ యూనియన్
20 years in the EU అంట. గ్రేట్. సో చూసాం కదండి అసలు రోజా సెలబ్రేషన్స్. మాల్టా 20 years కంప్లీట్ చేసుకుంది యూరోపియన్ యూనియన్లో ఈరోజు. సో అద్భుతంగా సెలబ్రేషన్స్ చేశారు అసలు. రియల్లీ అసలు మనం కరెక్ట్గా ఈ టైంలో ఇక్కడ ఉండడం లక్కీ కోఇన్సిడెన్స్. చాలా బాగా జరిగింది మనకైతే. అసలు రూమ్కి వెళ్ళిపోయాము, అంటే రూమ్ చేంజ్ అయ్యి కొత్త రూమ్కి వెళ్ళి లగేజ్ పడేసి పరుగు పరుగున వచ్చాం ఇదంతా చూడడానికి. చిన్న కంట్రీ అండి, బుడంకాయ కంట్రీ. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ అంత ఉంటుంది ఈ మాల్టా. గట్టిగా కొడితే అటు 20 కిలోమీటర్లు ఇటు 20 కిలోమీటర్లు కొడితే ఐలాండ్ తిరిగేయచ్చు. ఆ చివరి నుంచి చివరి వరకు 38 kilometers అనుకుంటా. సో చాలా చిన్నది అండ్ అమేజింగ్ అసలు. ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అమేజింగ్. ఇంత పెద్ద ఫైర్ వర్క్స్ అయితే ఇప్పటి వరకు చూడలేదు అసలు. మంచి ప్లేస్ దొరికింది మాకు. చాలా క్రౌడ్ ఉంది అయినా సరే మంచి ప్లేస్ దొరికింది మనకి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అసలు. లక్కీ మాకు అసలు తెలీదు ఈ అకేషన్ ఉందని తెలీదు. ఇందాక బోట్లో అండ్ నిన్న ఫిరంగులు 7 ఫిరంగులు అది కూడా రేర్. సో మేము చూడడంతో పాటు మీకు కూడా చూపించడం అనేది రియల్లీ వీ ఫీల్ వెరీ హ్యాపీ. సూపర్ అసలు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.